అధిరోహించాలని, ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలని ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ శ్రీ కరైల్ చిట్స్ పక్షాన స్వాగతం, సుస్వాగతం. నా గురించి సార్ పరిచయం చేస్తూ చెప్పారు. నేను దామెర శ్రీనివాస్ నా పేరు. ఐ వర్కింగ్ యాజ్ ఏ గెజిటెడ్ హెడ్ మాస్టర్ నియర్ సూర్యాపేట్ టౌన్. నూతన కళ్యాణ పాఠశాల ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మండల హెడ్ క్వార్టర్. అక్కడ నేను హెడ్ మాస్టర్ పనిచేస్తాను. ఐఎమ్ ఏ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ అండ్ లీడర్షిప్ కోచ్. గంపా నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్లో 12th బ్యాచ్ ట్రైనర్ నేను. సో వాట్ ఎవర్ ఇట్, ఇదంతా ఒక భాగం అయితే శ్రీ కరైల్ చిట్స్లో ఒక మెంబర్గా ఉండి ఒక స్పీకర్గా వారం వారం ఈ క్లాసులు ఇవ్వడం అనేటువంటిది నేనైతే చాలా గర్వంగా భావిస్తా ఉన్నాను. సరే చూద్దాం ఈరోజు క్లాస్ ఏంటి, మనం నేర్చుకోబోయేది ఏంటి. ఒక 40 నిమిషాల పాటు నేను ఇక్కడ శ్రీ కరైల్ చిట్స్ అంటే ఏమిటి, శ్రీ కరైల్ చిట్స్ ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి, పేద మధ్యతరగతి వాళ్ళందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రపంచంలో అతి గొప్ప ఆదాయ మార్గమైనటువంటి ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ను వివరించడానికి మీకు ఇక్కడ రావడం జరిగింది. మీరంతా ఒక్కసారి ఆలోచిస్తే ఏమనొచ్చు, డబ్బు ఎవరికి ఊరికే రాదు, డబ్బు ఎవరికి చేదు కాదు, డబ్బు సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే అయితే వీటన్నిటికీ ఒక సమాధానం మేము ఇక్కడ ఏం చెప్పగలమంటే, డబ్బును సులువుగా, సులభంగా, నీతితో, నిజాయితీతో సంపాదించుకోవడానికి ఒక ఉత్తమమైనటువంటి మార్గం ఉన్నది. ఆ మార్గం చెప్పడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీ కరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఏజెంట్ల అవగాహన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి స్వాగతం చూస్తున్నాను. ఈ ప్రపంచంలో బాగా డబ్బు సంపాదించిన వాళ్ళందరూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ను బేస్ చేసుకున్నారండి. ఒక గ్రూప్ ద్వారా కొన్ని పనులు చేసుకుంటూ, వాళ్ళకున్నటువంటి అవసరాలు తీర్చుకుంటూ, మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చి, దాన్ని వ్యాపార దృక్పథంలో కనుక మార్చినట్లయితే వచ్చే ఆదాయాన్ని అందరూ షేర్ చేసుకునేదే ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్. యాక్టివ్ ఇన్కమ్ సిస్టమ్ అంటేనేమో మనం రోజంతా కష్టపడి పనిచేసి చెమటోడిస్తే జీతం రూపేణా, కూలి రూపేణా, రివార్డు రూపేణా వచ్చేటువంటిది యాక్టివ్ ఇన్కమ్ సిస్టమ్. అయితే ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ ఏంటంటే, జస్ట్ మనం స్మార్ట్ వర్క్ చేసుకుంటూ పోతే, ఒక గ్రూప్ని ఆర్గనైజ్ చేస్తే, ఒక టీంను బిల్డ్ చేస్తే తద్వారా అందరికీ ఆదాయం వచ్చే మార్గమే ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్రపంచంలో గొప్పది ప్యాసివ్ ఇన్కమ్ అంటే. మనము చాలా వరకు యాక్టివ్ ఇన్కమ్ అనుకుంటాం. ఒక బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, యాక్టివ్ ఇన్కమ్ మనం యాక్టివ్గా లేకపోతే, ఐ మీన్ మనం పని చేసినన్ని రోజులే డబ్బులు వస్తాయి, పని చేయలేకపోతే డబ్బులు, సిక్ అయినా, సెలవు పెట్టినా, ఉన్నా, పోయినా, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. బట్ ప్యాసివ్ ఇన్కమ్ అది కాదు. మీ యొక్క స్మార్ట్ వర్క్ ద్వారా మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చి కనుక వ్యాపారం మీరు చేయగలిగితే, మీరు లేకున్నా వ్యాపారం నడిచేటువంటి గొప్ప దక్షత ఉంటుంది. అందులో ఒక మహత్తరమైన కంపెనీ శ్రీ కరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. పెట్టుబడి లేకుండా, నయా పైసా పెట్టుబడి లేకుండా, ఒక చిన్న ఇన్కమ్, అది కూడా మనకు సేవింగ్లోకి వస్తుంది. చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేసుకుంటూ పెద్ద పెద్ద ఆదాయ మార్గాలను చూపించినటువంటి ఒక గొప్ప ఫార్ములా ఇది. రాజన్ కార్యల్ గారు కేరళ వాసి, తనకున్న 45 సంవత్సరాల చిట్ ఫండ్ వ్యాపార అనుభవాన్ని రంగరించి, నేను సైతం ప్రపంచానికి సమిద ఒక్కటి దారపోశానన్నట్టు, నేను సైతం నా దేశానికి ఆర్థిక స్వావలంబన కొరకు శ్రీ కరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ సిస్టమ్ను దారపోస్తున్నాడు రాజన్ కార్యల్ గారు. ఏమిటి ఆ సిస్టమ్? అసలు రాజన్ కార్యల్ గారి యొక్క శ్రీ కరైల్ చిట్స్ యొక్క విజన్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా శక్తివంతంగా మార్చడం, ఏ ఒక్కరికి కూడా ఆర్థిక స్వాతంత్రం లేకుండా ఉండాలని, తద్వారా దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోరాలనేది వాళ్ళ ఒక లక్ష్యం. మరి అది జరగాలి అంటే మనకున్న ఫార్ములా, మనకు నచ్చిన సిస్టమ్ ఏంటంటే, శ్రీ కరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ను ప్రతి ఇంటికి తీసుకెళ్లడము, హోమ్ బ్రాండ్గా మార్చడం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కార్యాలయాలు పెట్టి పబ్లిక్ సర్వీస్ ఇవ్వడము. ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ మీటింగ్లో మనం మాట్లాడదాం. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి,
మీకు డబ్బు అవసరం ఉన్నదా? ఉన్నది. డబ్బు ఎలా సంపాదించాలి? ఆల్రెడీ మనం 10,000, 20,000, 5,000, 10,000 సంపాదిస్తూనే ఉన్నాం. సంపాదించిన దానికి మన ఖర్చులకు పొంతన లేకుండా పోయింది. అదనపు సంపాదన ఏదైనా అవకాశం ఉన్నదా అనే ఒక ప్రయత్నం మనం చేయాలి. దాంట్లో 2 కండిషన్స్. 1 ఇంకొకడిని మోసం చేయకూడదు. 2 మనం మోసపోకూడదు. ఈ 2 కండిషన్స్ 100కి 100 పాటిస్తుంది శ్రీకర చిట్స్. అందుకే నీతిగా, నిజాయితీగా ఇందులో వ్యాపారం చేసుకునే అవకాశాలు ఏమున్నాయి అని చెప్పేటువంటి 40 నిమిషాల క్లాస్‌లో ప్రధానంగా 4 విషయాల గురించి నేను చర్చిస్తాను. అందులో నంబర్ 1 ఏంటిదంటే కంపెనీ యొక్క వివరాలు, లీగాలిటీస్. తర్వాత చిట్టి విధానం ఇక్కడ రాశాం కదా! ఇదే మనం ఏమంటామంటే పొదుపు ఎలా చేయాలి? పొదుపును బేస్ చేసుకొని మనకి ఇన్‌కమ్ ఏ రకంగా వస్తుంది? అదే చిట్టి ఏజెంట్ విధానం. తర్వాత బాగా పనిచేస్తే మనకి ఇంకేమైనా డబ్బులు ఎక్కువ వస్తాయా? ఇదంతా జరిగితే మనం భవిష్యత్తులో ఏం చేయాలి? అనేటువంటిది క్వెషన్. దానికి 40 నిమిషాల్లో సంపూర్ణమైనటువంటి సమాధానం మీకు ఇస్తాను. బేసికల్లీ ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. మధ్య మధ్యలో వేరు వేరు అంశాలు కూడా దీంట్లో మనం చూపిస్తా ఉంటాం. మీరు అక్కడ ఉన్నాయే చదివి చేయాల్సినంత అవసరం ఏం లేదు. మీకు థీమ్ అర్థమవుతుంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్. సో ఫ్రెండ్స్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, సర్టిఫికేట్ ఆఫ్ కమర్షియల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి 2 సర్టిఫికేట్ ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు మార్కెట్‌లో అనేక రకాల నెట్వర్క్లు, దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక సరుకులు, అనేక వస్తువులు అమ్మేటువంటి కంపెనీలు, తద్వారా మీకు వచ్చేటువంటి డబ్బు, ఈవెన్ దో టీమ్ బిజినెస్ లాంటివన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. చాలా చూస్తూనే ఉంటారు. కానీ మన భారతదేశంలో పుట్టి భారతదేశ ప్రజల కొరకు చేస్తున్నటువంటి ఒక ఏకైక కంపెనీ ఏంటిదయ్యా అంటే శ్రీకర చిట్స్. ఇక్కడ మీరు ఏ వస్తువులు అమ్మాల్సిన అవసరం లేదు. ఏ వస్తువులు కొనాల్సిన అవసరం కూడా లేదు. ఒక చిట్టి మదుపు ద్వారా, ఒక పొదుపు మదుపు అంటే డబ్బును మదుపు చేయడమే ఇక్కడ పొదుపు అంట. ఒక చిన్న పొదుపు ద్వారా ఇందులోకి ఎంటర్ కావడం, లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించడానికి అవకాశాన్ని పొందడం. శ్రీకర చిట్స్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించినప్పుడు 1 కోటి రూపాయల ఆథరైజ్డ్ ఫండ్, 42 లక్షల రూపాయల పెయిడ్ అప్ ఫండ్ జమ చేసి గవర్నమెంట్‌కి ఈ యొక్క కార్పొరేట్ కంపెనీని స్థాపించడం జరిగింది. ఆ కార్పొరేట్ కంపెనీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్న సర్టిఫికేటే కమెన్స్‌మెంట్. బిఫోర్ దట్ ఏమంటది? ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఇట్ ఈస్ ప్యూర్లీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రజల చేత నడిపిస్తున్న కంపెనీ. ప్రభుత్వ ఆజిమాయిషి దీనిపైన ఉంటుంది తప్ప వేరే. అందుకోసమే బిజినెస్ కమెన్స్‌మెంట్ కోసం కూడా సర్టిఫికేట్ ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బిజినెస్ కమెన్స్‌మెంట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వరు. మన సంస్థలో ఎంత ఏమనాలి, స్వచ్ఛమైన లావాదేవీలు ఉంటాయి. ఏ విధమైన ఇక్కడ మనకు ట్రాన్స్పరెన్సీ ఉంటుందని మీరు అడిగితే, పేరు మాత్రము శ్రీకర చిట్స్ ఇండియా లిమిటెడ్. ఎండి గారి పేరు రాజన్ కార్యల్ గారు. రాజన్ కార్యల్ గారు మొత్తము ఈ వ్యవస్థలో ₹1 తీసుకున్నట్టుగానే ₹1 ఇంకొకరికి ఇచ్చినట్టుగానే ఎక్కడ కనపడదు. ₹1 నుంచి లక్షల రూపాయలు, కోట్ల రూపాయల వరకు కూడా కేవలం కంపెనీ పేరు మీదనే లావాదేవీలు జరుగుతాయి. 100% వైట్. ఎప్పుడైతే కంపెనీ పేరు మీద లావాదేవీలు జరుగుతున్నాయో ప్రతి లావాదేవీకి సంబంధించినటువంటి ట్యాక్స్ షుడ్ బి పెయిడ్ బై అస్. మనే డబ్బులు మనమే పే చేస్తాం. సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇంకా అదనపు ట్యాక్స్లు ఏదైనా కూడా కంపెనీ పరమైన ట్యాక్స్ లాంటివి కూడా ఇప్పటి వరకు 100కి 100 పే చేసి చిన్న పొరపాటు కూడా లేకుండా పే చేయగలిగినటువంటి కంపెనీ శ్రీకర చిట్స్. అందుకే ఈ దేశంలో ఒక గొప్ప కంపెనీలో శ్రీకర చిట్స్ ఇండియా లిమిటెడ్ కూడా మనది ఒక చెప్పవచ్చు. దెన్ కంపెనీలో రాజన్ కార్యల్ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటే, డాన్ బాస్కో గారు, రేమా రాజన్ గారు, సునీల్ గారు, ఉమాదేవి గారు, సంతోష్ గారు, ఈ రకంగా చూస్తే వేణుగోపాల్ బొజ్జా గారు, గోవిందప్ప గారు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇందులో మెంబర్స్. వేణుగోపాల్ బొజ్జా గారు మన తెలుగు వారు. మీలాగా, మాలాగా, మనలాగా ఒక కస్టమర్గా ఎంటర్ అయ్యి, ఒక ఏజెంట్గా పనిచేస్తూ, ఒక ఫీల్డ్ ఆఫీసర్ అయి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి కంపెనీలో బోర్డు మెంబర్గా వెళ్ళడం జరిగింది. అంటే వారు వెళ్ళిన దాని గురించి మనకు గొప్పగా చెప్పడం కాదు, ఇక్కడ మనందరికి వెళ్ళడానికి అవకాశం ఉంది చెప్తాము. ఇదే పాయింట్ మన లాస్ట్లో. జస్ట్ ఒక చిట్ మెంబర్గా, ఒక ఏజెంట్గా ఎంటర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కంపెనీ నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్ళినట్లయితే
కంపెనీ బోర్డు మెంబర్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక కంపెనీ ఇండియాలో ఏదైనా ఉందా అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్, దట్ ఈస్ శ్రీ కరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ కంపెనీ. ఇందులో ఇందులో వేలాది చిట్ ఫండ్ కంపెనీలు ఈ దేశంలో ఉన్నాయి రిజిస్టర్డ్ ఫండ్స్. కానీ ప్రతిదానికి పక్కన ప్రైవేట్ లిమిటెడ్ రాసి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వన్ అండ్ ఓన్లీ వన్, దట్ ఈస్ శ్రీ కరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. మరి పబ్లిక్ అని లేదుగా సార్ అంటే బ్రాకెట్లో ఇండియా ఉంటో చూసుకోండి. శ్రీ కరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్, ఎస్కేసిఎల్. వాట్ ఈస్ మీన్ బై ఇండియా? ఇండియా అంటేనే మనమే ప్రజల సొత్తు, ప్రజల ఆస్తి, ఇది ప్రజల కంపెనీ. అందుకే శ్రీ కరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది చిట్ ఫండ్ కంపెనీస్ లో ఒకే ఒక్క పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, దట్ ఈస్ శ్రీ కరైల్ చిట్స్ ఇండియా. సార్ ఇందులోకి ఎట్లా ఎంటర్ కావాలి, ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ 100% డెమోక్రటిక్ సిస్టమ్ ఇస్ దేర్. ఈ దేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల నిండినటువంటి ప్రతి యువకుడు, యువతి ఈ కంపెనీలోకి వచ్చి చిట్ మెంబర్గా రావచ్చు, ఏజెంట్గా రావచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. అమ్మ ఎంత అంటే అంత వ్యాపారం చేసుకోవచ్చు. మరి ఎక్కడెక్కడ చేస్తారు సార్ వ్యాపారం? ఇట్ ఈస్ ఏ కార్పొరేట్ కంపెనీ విత్ పాన్ ఇండియా నామ్స్. పాన్ ఇండియా మీన్స్ ప్రజెంట్ అక్రాస్ నేషన్. 1996 తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడింది. ఈ దేశంలో ఎక్కడ ఒక దగ్గర ఒక కార్పొరేట్ కంపెనీగా మీరు రిజిస్టర్ కాబడితే ఈ దేశంలో ఎక్కడైనా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. దట్ ఈస్ ఎ కార్పొరేట్ సిస్టమ్, దట్ ఈస్ ఎ పాన్ ఇండియా నామ్స్ ప్రజెంట్ అక్రాస్ నేషన్. అందుకే శ్రీ కరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఆల్సో ఎ పాన్ ఇండియా కంపెనీ. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుంచి అయినా కూడా మనం వ్యాపారం చేసుకునే అవకాశం. మన కంపెనీ యొక్క పరిపాలనా కార్యాలయం వచ్చి కేరళలో ఉన్నది. రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసి తమిళనాడులో ఉన్నది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 9 శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. హైదరాబాద్ కూడా పర్మిషన్ వచ్చినట్టుగా ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ దేశం మొత్తంలో ఎక్కడంటే అక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఒక పాన్ ఇండియా నామ్స్ ప్రకారం నడుస్తున్నటువంటి ఒక చిన్న మొత్తాల పొదుపు సంస్థ, పెద్ద మొత్తాలు సంపాదించుకోగలిగే గొప్ప సంస్థ శ్రీ కరైల్ చిట్స్ ఇండియా. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పడానికి మరొక మంచి మచ్చు త్వరగా చెప్పగలను. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలు మీరు చూసినట్లయితే సెయిల్ ఇండియా కావచ్చు, గెయిల్ ఇండియా కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ కావచ్చు, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. మన సింగరేణి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజలదే ఎక్కువ భాగస్వామ్యం ఉంటుంది. ప్రజల హక్కులకు ఎక్కువ భంగం కలగకుండా ప్రజల హక్కులకు విలువలు ఎక్కువ ఉంటాయి. శ్రీ కరైల్ చిట్స్ లో కూడా ఇందులో ఉన్న ఏజెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ యొక్క హక్కులకు కానివ్వండి, డబ్బుకు కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఏజెంట్స్ యూనియన్ ఆఫ్ శ్రీ కరైల్ చిట్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సెంట్రల్ కమిటీలో మన వాళ్ళే సగం మంది ఉన్నారు. వేణుగోపాల్ బుజ్జా గారు, మన పెద్దలు త్రిమూర్తి గారు, రాఘవరావు గారు, కురేషి గారు, ప్రసాద్ గారు, కటకం శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కూడా మన కేంద్ర కమిటీలో సగం మంది మన వాళ్ళే ఉండడం అనేది మన యొక్క అదృష్టంగా చెప్పవచ్చు. నిశ్చయంగా, నిర్భయంగా ఇందులో మనం పని చేసుకోవచ్చు, వ్యాపారము చేసుకోవచ్చు, చిట్టి వేసుకోవచ్చు. మరి ఎన్ని రకాల ఆదాయాలు ఉంటాయి సార్ దీంట్లో? ఓకే, ఇంతసేపు మీరు చెప్పినా కూడా మాకు కావాల్సింది ఏదైనా 4 రూపాయలు వచ్చేది అవకాశం ఉంటే చెప్పండి సార్ అంటే అదే చెప్తా ఉన్నాను. 3 రకాల ఆదాయాలు శ్రీ కరైల్ చిట్స్ లో మనకు వస్తాయి. 1 ఈజ్ చిట్టి పొదుపు ద్వారా వస్తుంది. అంటే 3 రకాల చిట్స్ ఉంటాయి, 1 by 1 చెప్తాను. 50,000 రూపాయల చిట్, 1,00,000 రూపాయల చిట్, 2.5 లక్షల రూపాయల చిట్టి, మూడిట్లో కూడా మనకు ఆదాయం వస్తుంది. చిట్టి మనం దాచుకుంటే ఆదాయం ఎట్లా సార్ అంటే మనకు ఆదాయం వచ్చే విధంగానే ఉన్నటువంటి చిట్టి. జస్ట్ స్టార్టింగ్ లో మనం మూవ్ చేస్తామంటే ఆ తర్వాత మొత్తం ఆదాయం కిందకి వస్తుంది. ఏజెంట్ కమిషన్ వీక్లీ 300 రూపాయల నుంచి 2,40,000 రూపాయల వరకు మనం పొందవచ్చు. మనం ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ చూస్తున్నాం, మధ్యలోకి చాలా రకాలు ఉంటాయి. పనితీరు ప్రోత్సాహకాలు,
ఒక్కొక్క దాంట్లో 24 లక్షల చొప్పున దాదాపు 3 రకాల చిట్స్‌లో 72 లక్షల రూపాయల ప్రోత్సాహం మనం పొందే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఒకటండి గుర్తుపెట్టుకోండి. 3 కరైల్ చిట్స్‌లోకి గనక మీరు ఎంటర్ అయితే అది ఒక ఏమనొచ్చు? బంగారము, వజ్రాలు, ఇంకా అనేక విలువైనటువంటి ఖనిజాలు, వస్తువులు కలిగినటువంటి ఒక గని. మీకు ఎంత ఓపిక ఉంటే అంత తవ్వుకోవచ్చండి దాన్ని. అంటే డౌటే లేదు. అందుకోసమే ఇందులోకి ఎంటర్ అయ్యగానే దాన్ని టెస్ట్ చూడాలని చెప్పి కోరతాను. చిట్ ఫండ్ ఏ విధంగా నడుస్తుంది? సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం ఈ దేశంలో చిట్ ఫండ్ యాక్ట్ నడుస్తా ఉంటుంది. చిట్ ఫండ్ విధానం నడుస్తా ఉంటుంది మీటింగ్. ఇట్ ఈస్ ఎ బిజినెస్. పూర్వకాలంలో ఒక 10 మంది, 20 మంది కలిసి కొంత వారము, నెల కొంత అమౌంట్ జమ చేసుకుంటూ ఎవరికి ఎప్పుడు ఆపదొస్తే అప్పుడు వాడుకుంటూ మళ్ళొక నెలక, మళ్ళొక వారానిక ఇంకొకరు వాడుకునే సిస్టమ్ ఉండేది. ప్రధానంగా ఇది కేరళలో ప్రారంభం. అది కాస్త మనుషులు చేతుల్లో మారుతుంటూ అమౌంట్ కొంత మిస్‌యూజ్ కావడం స్టార్ట్ అయింది. ప్రభుత్వం దీన్ని గమనించి ఇది కాదండి, ఇదొక ఏమనొచ్చు? ఒక సెక్టార్‌గా దీన్ని గనక తీసుకున్నట్లయితే ఇందులో మంచి వ్యాపార అవకాశాలున్నాయి. మనకు కూడా ఇన్‌కమ్ వస్తుంది టాక్స్ ద్వారా అనుకోని 1982లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్‌ని తయారు చేశారు. ఇప్పుడు ఆ యాక్ట్‌ని బేస్ చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది చిట్ ఫండ్ కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే శ్రీకరైల్ చిట్స్ ఇండియా ఆల్సో వన్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీ. సాంప్రదాయమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీ ఏ రకంగా అయితే ఉంటుందో మనదంతే. నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇక్కడ ఏజెంట్ విధానంలో, చిట్టి విధానంలో ఫ్లెక్సిబిలిటీస్ అండ్ ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్నాయి. సింపుల్ థింగ్. ప్రైవేట్ లిమిటెడ్ పేరు పెట్టిన కంపెనీలన్నీ వచ్చిన లాభాలు తీసుకొని మల్టీ స్టేరర్ బిల్డింగ్‌లు కట్టుకుంటున్నాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నటువంటి శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్‌లో వచ్చిన లాభాలు ప్రజలకు పంచుకుంటూ అందులో ఉన్న ఏజెంట్స్‌కు పంచుకుంటూ వాళ్ళందరి ఆర్థిక పురోభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక చిట్ ఎట్లా ప్రారంభిస్తారు? సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్టి పైన నియంత్రణ ఎవరు చేస్తారంటే ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసేటువంటి 2 రకాల సర్వీసెస్, బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ సర్వీసెస్ మీరు చూసినట్లయితే మనం నాన్ బ్యాంకింగ్ కిందకి వస్తాము. ఇక్కడ ఇన్స్పెక్టర్ జనరల్ సెంట్రల్ లెవెల్లో, కమిషనర్, రిజిస్ట్రార్ అండ్ చిట్ రిజిస్ట్రార్ ఈ విధంగా పనిచేస్తూ ఉంటారు. మనం 1 లక్ష రూపాయల చిట్ స్టార్ట్ చేయాలి. ఏది మనకు ఆల్రెడీ ఒక రిజిస్టర్డ్ ఫర్మ్ ఉన్నది. ఆ ఫర్మ్‌లో 1 లక్ష రూపాయల చిట్ మనం స్టార్ట్ చేయాలంటే ఎంత చిట్టి స్టార్ట్ చేస్తే అంత అమౌంట్ 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి చిట్ రిజిస్ట్రార్ దగ్గర ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్, అప్లికేషన్స్ ఫిల్ చేస్తే మనకు చిట్ పర్మిషన్ ఇస్తారు. దట్ పర్మిషన్ నేమ్ ఇస్ నోన్ యాజ్ ప్రయర్ శాంక్షన్ ఆర్డర్. ఇది వస్తేనే మనం చిట్టి రన్ చేయడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ ద న్యాచురల్. దేశం మొత్తంలో జరిగేది, మనం కూడా చేసేది అదే. అదే పక్క పెట్టండి. పర్మిషన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం నడుస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఇక మనం ఇక్కడ 2 విషయాలు గమనించాలని చెప్పాను. సేవింగ్, ఎర్నింగ్. సేవింగ్ చిన్న మొత్తాలు ఉంటుంది, ఎర్నింగ్ పెద్ద మొత్తాలు వస్తాయి. సేవింగ్ పేరే చిట్టి, ఎర్నింగ్ పేరు కమిషన్, ఏజెంట్ కమిషన్. సేవింగ్ పేరు చిట్టి అన్నప్పుడు ఎన్ని రకాల చిట్స్ ఉంటాయి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చిట్టి పేరే గొప్పగా పెట్టాడండి. ఎయిమ్ అని పేరు పెట్టడం జరిగింది. అచీవ్ ఇమెన్స్ మనీ. అపారమైన డబ్బును సంపాదించడానికి ఒక మార్గం. ఎయిమ్ 1 50,000 రూపాయల చిట్. ఎయిమ్ 2 1 లక్ష రూపాయల చిట్. ఎయిమ్ 3 2.5 లక్షల రూపాయలు. అలానే ఈ చిట్టి మనకి బయట ప్రపంచంలో ఎక్కువ శాతం నెల పేమెంట్స్ ఉంటాయి. కానీ శ్రీకరైల్ చిట్స్‌లో పేమెంట్ అంతా కూడా వారం ఉంటుంది. అదొక్కటి బేసిక్. వాట్ ఈస్ ద డిఫరెన్స్?
50 నెలలు అంటే 4 సంవత్సరాల 2 నెలలు. 50 వారాలు అంటే 1 సంవత్సరానికి 2 వారాలు తక్కువ. మీరు చిన్న మొత్తాలు వేసుకుంటూ సంవత్సరం కొత్తగా చేరితే బాగుంటుందా? 4 సంవత్సరాలు ఒకటే ఉంటే బాగుంటుందా అనేది ఒకసారి మీరు ప్లాన్ చేసుకుంటే ఇదే చాలా బాగుంది. అండ్ అనేక మందికి ఉపయోగపడేటువంటి సిస్టమ్. కేవలం ఎంప్లాయీస్కి మాత్రమే అనేది కాదు. అన్ని రకాలు నిరుద్యోగులు, చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అండ్ ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న ఉద్యోగులు అందరికీ ఉపయోగం. అందుకోసమే 1లో 50,000 50 వీక్స్లో పేమెంట్ ఉంటుంది. పర్ వీక్ 1,000. ఇక్కడ ఇంట్రడ్యూసర్ నేమ్ ఏజెంట్ అంటారు. ఇంట్రడ్యూసర్ యొక్క డిజిగ్నేషన్. ₹1,00,000 చిట్ అంటే వారానికి 2,000 పే చేయాలి, 50 వారాలు. ఇయర్ ఇంట్రడ్యూసర్ నేమ్ స్టార్ ఏజెంట్. అండ్ ఎయిమ్ 3 అంటే ₹2.5 లక్షల, వారానికి 5,000. ఇక్కడ ఏజెంట్ నేమ్ క్రౌన్ ఏజెంట్. ఇది ప్రియార్ శాంక్షన్ ఆర్డర్ ఉంటుంది. ఇక చిట్టి ఫ్లోయింగ్ ఎలా ఉంటుందో ఒకసారి. చిట్టి ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది అంటే ఏ వారం ఎలా పేమెంట్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ గమ్మత్తు అనే విషయం ఒకటి గమనించండి. మనందరం చిట్టీలు చేసినటువంటి అనుభవాలు ఉంటాయి కాబట్టి మనకేదో ఆపద ఉందని చెప్పి మనం చిట్టి పాటకపోతే అవతలోడు వచ్చి కమిషన్ కోసం ఇక లాగుతా ఉంటాడు వాళ్ళ గొడవ. మా టీచర్ చిట్లో చూడండి మీకు భలే కనిపిస్తుంది, భలే ఉంటాయి. అయితే ఈ కమిషన్ అనేటువంటిది అందరికీ పంచిస్తారు కాబట్టి అవతలి వారి యొక్క అవసరం వదిలిపెట్టి యువతలి వాడి కమిషన్ కోసమే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. తద్వారా ఏ కస్టమర్ అయితే చిట్టి ఎత్తుకోదలుచుకున్నాడో అతనికి భారీ స్థాయిలో నష్టం వచ్చే అవకాశాలు బయట చాలా కనిపిస్తున్నాయి. ఓపెన్ యాక్షన్స్. 45 సంవత్సరాల చిట్ ఫండ్ యాక్ట్లో చిట్ ఫండ్ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి రాజన్ కార్యల్ గారు ఇదంతా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఇలా కాదు ఒక ఫిక్స్డ్ డివిడెండ్ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ శ్రీ కరెల్ చిట్స్ లో ఫిక్స్డ్ డివిడెండ్ పెట్టడం జరిగింది. మనం 50,000 రూపీస్ దాని గురించి ఫస్ట్ ఆలోచిద్దాం. అయినా ఒకటి పాయింట్ గమనించండి. శ్రీ కరెల్ చిట్స్ లో 50,000 రూపీస్ చిట్ అనేది ఒక సింహద్వారం. మీరు ఇందులోకి ఎంటర్ కావాలంటే ఈ వ్యాపారంలోకి ఈ చిట్ సబ్స్క్రైబర్గా మీరు రావాలి అంటే ఖచ్చితంగా సింహద్వారం నుంచే రావాలి. 50,000 చిట్లోని మీరు డైరెక్ట్గా ₹1,00,000 వెళ్తా, ₹2.5 లక్షలకు వెళ్తా, కంపెనీ షుడ్ నాట్ బి యాక్సెప్ట్ యూ. It is permitted to enter in 50,000 rupees only. After that, some guidelines are there, some conditions are there. After satisfying that conditions and terms, then only you have to start that 1 lakh and 2.5 lakh. ఇది ఒక సిస్టమ్ అండి. అందరికీ ఉపయోగపడాలి, అందరికి అవకాశాలు ఉండాలి అనేటువంటిది సిస్టమ్. ఒక్క విషయం మీరు గమనించండి. శ్రీ కరెల్ చిట్స్ లో ఇప్పటి వరకు నేను చెప్పింది ఇక చెప్పబోయేది కూడా ఈ సింప్లీ ఇట్ ఇస్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్ లాగా మనకు కనిపిస్తుంది. జస్ట్ అందరము కలవడం, కొంత చిట్ షేర్ చేసుకోవడము, అందులో కొంత కమిషన్ రావడం, అది మళ్ళీ అందరం షేర్ చేసుకోవడం. అంటే పక్కవాడి బాగు కోరుకోవడంలో మనం మొదలుంటాము అనేది అర్థం చేసుకోవాలి. బయట సమాజం ఎలా ఉంటుంది? నేను డబ్బులు సంపాదించాను, నేను డబ్బు ఎవరిని దొక్కాలే మనం పెరగాలి, ఎవరిని దొక్కాలే మనం పెరగాలనేది అక్కడ. కానీ ఈ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టంలో మరీ శ్రీకరెల్ చిట్స్లో ఎలా ఉంటుందంటే మిమ్మల్ని అందరినీ డెవలప్ చేసుకుంటూ నేను వస్తే ఆటోమేటిక్గా నేను డెవలప్ అవుతా అనేటువంటి ఒక సామాజిక న్యాయాన్ని బేస్ చేసుకొని నడుస్తున్నటువంటి చిట్ ఫండ్ ఇండస్ట్రీ. ఇక్కడ గమనించాలి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ చిట్స్ అండ్ అవర్ చిట్ అంటే ఇదే బేసిక్. అదర్ వ్యాపారం అండ్ అవర్ వ్యాపారం అన్నా కూడా అదే బేసిక్. అందుకోసమే ఇందులో ఒక ఫిక్స్డ్ డివిడెండ్స్ పెట్టడం జరిగింది. ఏమిటి ఆ డివిడెండ్స్ చూడండి. 2వ వారం నుంచి 24వ వారం వరకు 15% డివిడెండ్ అంటాడు. అంటే ₹50,000 చిట్ అండి. 50,000లో 15% అంటే ఎంత? ₹7,500. అది మనకు వచ్చే కమిషన్. అందులో ₹2,500 కంపెనీ ఏమనాలి దాన్ని 5% కమిషన్ వెళ్ళిపోతుంది. 4 మ్యాన్ కమిషన్ అంటాం చిట్టి పరిభాషలో చెప్పాలంటే. 5% అంటే ₹2,500 కంపెనీకి కమిషన్ రూపంలో వెళ్ళిపోతుంది.
ఇక మిగిలింది 5,000 రూపాయలు ఉన్న 50 మందికి ఈ కమిషన్ పంచుతారు. ఈచ్ వన్ గెట్ 100 బెనిఫిట్. అంటే ఆ పర్సన్ 900 రూపాయలు పే చేయాలి. 1000 రూపాయల్లో 100 బెనిఫిట్ పోయింది కాబట్టి 900 రూపాయలు యూ హావ్ టు పే. 3 నుంచి 25వ వారం. అలానే 25వ వారం నుంచి 39వ వారం వరకు డివిడెండ్ వచ్చేసి 10% దట్ ఈస్ 5,000. 5,000 డివిడెండ్ అంటే 10% అంటే అందులో కూడా మళ్ళీ 2,500 రూపాయలు 5% కమిషన్ వెళ్ళిపోతుంది. మనకు మిగిలే కమిషన్ 2,500 రూపాయలు. అందులో 50 మందికి పంచితే ఈచ్ వన్ గెట్ 50 రూపీస్. అందుకే మనం కట్టే 50,000లో 50 రూపీస్ పోతే, మనం కట్టే 1000 రూపాయలు 50 రూపీస్ పోతే 950 రూపీస్ యూ హ్యావ్ టు పే. 26 నుంచి 40 వారం. అలానే 5% డివిడెండ్ ఫ్రమ్ 40th to 50th. అంటే 5% అంటే 2,500 వస్తుంది. అది మొత్తం ఫోర్మెన్ కమిషన్కి వెళ్తుంది కాబట్టి మన కమిషన్ 0. వీ హ్యావ్ టు పే 1,000. 3వ వారం నుంచి 25వ వారం వరకు 900 కట్టండి. 26 నుంచి 40 వరకు 950 కట్టండి. 41 నుంచి 50 వరకు 1000 రూపాయలు పేమెంట్ చేయాలి. సార్ ఇదేంటి సార్, మీరేదో డబ్బులు వస్తాయని చెప్తే డబ్బులు కట్టామని చెప్తున్నారు, ఇట్లా ఎట్లుంటుంది సార్ అంటారు. ఈ డబ్బులు కూడా మనమే ఎట్లా కట్టాలో చూపిస్తానండి. మీరు ఇప్పుడు మీలో ఏదైతే క్వశ్చన్ వచ్చాదో ఆ డబ్బులు ఎలా రావాలో నేను చూపిస్తాను. చిట్టి ఎత్తుకోవడం ఎట్లా? చిట్టి అయిపోయినాక ఎత్తుకోవచ్చు. మనం చాలా వరకు మానవ మాత్రం కాబట్టి చిట్టి వేసిన దగ్గర నుంచి మొదలు పెడతాం. ఇక ఎట్లా ఎత్తాలి, ఇక ఎట్లా ఎత్తాలి, ఇక ఎట్లా ఎత్తాలి, ఇక ఎట్లా ఎత్తాలి. సరే, అదొక భాగం అవసరం, వేరు విషయం. కానీ చిట్టి ఎత్తుకుంటే చిట్టి అయిపోయిన తర్వాత ఎత్తుకోవడం ఒక భాగం అయితే, కంపెనీ నిర్వహించే వేలం ద్వారా ఇంతకుముందు చెప్పానుగా 5%, 10%, 15% ద్వారా మనం తీసుకుంటాం. ఆయా నెలల్లో అంటే 3వ వారం నుంచి 24వ వారం వరకు ఎప్పుడు ఎత్తుకున్నా మనకు ఎంత కట్ అవుతుంది? ఆ 15% కట్ అవుతుంది. రిమైనింగ్ మైనస్ జిఎస్టీ చేసి వస్తుంది. అలా ఉంటుంది. ఓకే, మరి అలా కనుక ఎత్తుకున్నట్లయితే మరి మనకు షూరిటీస్ ఎలా? షూరిటీ అంటే ఏంటి, అర్థం ఏంటి? మనం కట్టకపోతే వాళ్ళు కట్టే వాళ్ళే షూరిటీ. నేను కడతాని హామీ ఒప్పుకునేవాళ్ళు. సాంప్రదాయం అనే చిట్స్లో మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంకా చూస్తే ఆస్తులు తనఖా పెట్టి చిట్టి ఎత్తుకుంటారు. ఇక్కడ అలాంటి అవసరం లేదు. ఇదే సిస్టంలో ఏమనాలి, శ్రీకరాయల్ చిట్స్లో ఆల్రెడీ మెంబర్స్గా ఉన్నటువంటి ఒక 2-3 మీరు సంతకాలు పెట్టిస్తే షూరిటీగా మీకు చిట్ అమౌంట్ బయటకు వస్తుంది. అలా కాకుండా కూడా మనకి ఒకవేళ చిట్టి ఎత్తుకోవాలి అనుకుంటే చిట్టి నుంచి నిష్క్రమణం కూడా కావచ్చు. అంటే షూరిటీ పెట్టే వాళ్ళు లేరు, మనకు ఆపద వచ్చాది, డబ్బులు ఖచ్చితంగా కావాలి. అలాంటప్పుడు మన సీనియర్స్కి ఒక విత్డ్రావల్ లెటర్ పెడితే చిట్టి నుంచి నిష్క్రమణ కావడానికి అవకాశం వస్తుంది. అప్పుడు కూడా ఫోర్మెన్ కమిషన్ జిఎస్టీ కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. అందులో మనం వ్యాపారం చేసుకోవడానికి మనకి ఇచ్చేటువంటి అవకాశం మాత్రం పోగొట్టడం. ఇప్పటికీ సేవింగ్ చిట్టి గురించి అర్థం. ఇక నెక్స్ట్ ఏజెంట్ గురించి, డబ్బులు ఎలా వస్తాయి? ఇక్కడ ఒక బేసిక్ థింగ్ అర్థం చేసుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ లేదు, మాయా లేదు, మర్మం లేదు, సీక్రెట్స్ లేవు. నేను చెప్పేది ఒకటే, చిన్న మొత్తాల పొదుపు చేస్తూ 50,000 చిట్లోకి నువ్వు ఒక సభ్యుడిగా ఎంటర్ అయితే కంపెనీ మిమ్మల్ని ఒక ఇండిపెండెంట్ ఏజెంట్గా గుర్తిస్తుంది. అది బేసిక్. కంపెనీ మిమ్మల్ని ఒక ఇండిపెండెంట్ ఏజెంట్గా గుర్తిస్తుంది. అర్థమై ఉంటుంది. వెన్ ఎవర్ యు ఆర్ ద ఏజెంట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ సమ్ మోర్ పర్సన్స్. మీరు ఎప్పుడైతే ఏజెంట్ అయిపోయారో మీరు మిగతా కొంతమందిని దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు పేమెంట్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది. వెరీ సింపుల్. ఇక్కడ పెద్దగా టెన్షన్ పడి కావాల్సినంత అవసరం లేదు. సో ఏజెంట్ అవకాశానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, మీరు భారతీయ పౌరుడై ఉండాలి, 18 సంవత్సరాల వయసు ఉండాలి, 10వ తరగతి పాస్ కానీ ఫెయిల్ కానీ చదివి ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే మీరు ఏజెంట్గా ఉండడానికి అవకాశం. అంటే ఇక్కడ ఒక చిన్న క్లాస్ అర్థం చేసుకోండి. అసలు సబ్జెక్ట్లో పోయేసరికి మనకు చికాకు వస్తుంది. సార్ ఇది ఎందుకు చెప్తుండ్రు, డబ్బులు వస్తాయంటే మీటింగ్ అయినా డబ్బులు రావాలిగా, ఇంకా రావట్లేదు సార్, అది కాదు కదా. మీరు శ్రీకరాయల్ చిట్స్ ఇండియా చిట్ ఫండ్ కంపెనీలో 50,000 చిట్ కస్టమర్గా, సబ్స్క్రైబర్గా ఇందులోకి ఎంటర్ కావాలి. ఎంటర్ అయితే మీకు కంపెనీ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి
మిమ్మల్ని ఒక ఏజెంట్గా, ఇండిపెండెంట్ ఏజెంట్గా గుర్తిస్తుంది. మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఏజెంట్గా కంపెనీ మిమ్మల్ని గుర్తిస్తుందో, మీరు కొత్త వాళ్ళని దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. మీ ఐడి కింద ఎంత మందిని ఇంట్రడ్యూస్ చేస్తే అంత ఇన్కమ్ మీకు వస్తుంది. ఇది బేసిక్. ఎస్ సార్, ఐఎమ్ రెడీ టు ఇంట్రడ్యూస్, ఐఎమ్ రెడీ టు జాయిన్, ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ యూ, విత్ దిస్ కంపెనీ అని మీరు అనుకుంటే ఏం చేయాలి? ఏం లేదు సార్, చిన్న పని చేయాలి. మీరు రోజు తెల్లవారగానే లేచి, ఓ దేవుడా, ఓ వెంకటేశ్వర స్వామి, ఓ సాయిబాబా, ఓ జీసస్, ఓ అల్లా, ఓ గురునానక్, నాకున్న కష్టాలన్నీ తీసేయి నాయన, నాకు మంచి డబ్బులు వచ్చే విధంగా చూడు. నాకున్న కష్టాల్లో 95% డబ్బుల గురించి ఉన్నాయి కాబట్టి పుష్కలంగా మాకు డబ్బులు వచ్చే విధంగా చూడు అని. తెల్లారేసరికి డబ్బుల మూటలు తెచ్చి ఏ దేవుడు ఇవ్వడం. ఒక దారి, ఒక మార్గం చూపిస్తారు. ఆ మార్గమే మిమ్మల్ని ఈరోజు మీటింగ్కి రమ్మని చెప్పిన ఆయన ఒక వ్యక్తి, ఒక దూత. మీరు నమ్మితే అతన్ని మళ్ళీ అడగండి, ఎస్ ఐఎమ్ రెడీ టు కమ్ టు ఇన్ దిస్ ఫ్రీ కరెంట్ చిట్స్ ఇండియాలోనికి నేను రావడానికి రెడీగా ఉన్నా అని కనుక మీరు చెప్తే, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక అకౌంట్ నెంబర్ని మీకు పంపిస్తాడు. ఆ అకౌంట్ నెంబరు శ్రీ కరెంట్ చిట్స్ ఇండియా యొక్క అకౌంట్ నెంబర్. అందులోకి ఒక 2000 రూపాయలు, 200 రూపాయలు వేరువేరుగా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో, ఆన్లైన్లోనే గూగుల్ పే, ఫోన్పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు చెల్లించి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ 2 రసీదులు తీసుకోండి ఫోన్లో. ఆఫ్టర్ దట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్, ఈ 3 అవి 2 మొత్తం 5 కాగితాలు ఆ సీనియర్కి మీరు పంపించండి మీ మొబైల్ ద్వారా. పంపిస్తే వాటిని కంప్యూటర్లో అప్లోడ్ చేస్తే కంపెనీ నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డే మీకు ఒక పాశుపతాస్త్రంగా తరతరాలకి ఉపయోగపడేటువంటి ఒక ఐడిగా ఉంటుంది. ఆ తర్వాత 2 డేస్లో మీకు అతను కనిపించినప్పుడు చిట్ అగ్రిమెంట్ ఫామ్ హార్డ్ కాపీ 2 కాపీలు, ప్రాక్సీ ఫామ్ చిట్ ఎత్తడానికి పర్మిషన్ పేపర్ 1, అండ్ చిట్లో ఏజెంట్గా పనిచేయడానికి అవసరమైనటువంటి ఏజెంట్ అప్లికేషన్ ఫామ్ 1. ఈ 4 కాగితాలు కూడా నింపి మీ సంతకం పెట్టి ఇవ్వండి. మీరు కంపెనీకి ఒక పర్మనెంట్ మెంబర్గా మారిపోతారు. ఇక మన లక్ష్యం ఏంటి? చిట్టి వేస్తూ ఉండడం, ఇన్కమ్ వస్తూ ఉండడం. ఎలా వస్తుంది చూడండి. చిట్టి వేయడం కూడా ఇన్కమ్ నుంచి మనం వేసుకోవచ్చు. మీరు ఏ విధంగానైతే ఇప్పుడు మీటింగ్కి వచ్చి విన్నారో, మీ మిత్రుల్ని, ఎవరికైతే డబ్బు అవసరం ఉన్నదో, ఎవరికైతే ఆర్థిక బాధలు ఉన్నాయో వాళ్ళని కనుక ఈ మీటింగ్ మీరు పిలిచినట్లయితే, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ఆఫ్లైన్ అయితే హెచ్ఎంటి కాలనీలో మన వాళ్ళు రోజు చెప్తా ఉన్నారు, రఘురామరెడ్డి సారు, మన చందు గారు చెప్తా ఉంటారు. రండే. ఆన్లైన్ అయితే ఇందులో ఎవ్రీడే చెప్తా ఉంటారు. ఇక్కడికి రండి. ఇక్కడ కనుక తీసుకొచ్చి కూర్చోబెడితే ఈ సెషన్ అంతా కూడా వాళ్ళు విని, ఫస్ట్ మినిమం ఒక 2 వ్యక్తులు కనుక ఓకే అని చెప్పి ఇందులోకి ఎంటర్ అయితే, వాళ్ళు కూడా చిట్స్ ప్రారంభిస్తే, 2 వ్యక్తులను ఇందులో ఒక పీవీ అంటారు. 2 లైన్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ దిస్ బిజినెస్. 2 లైన్లు, 2 ఛానల్స్ ఓపెన్ చేస్తాం. అందులో ఒక పీవీ అంటే 1+1, అటు ఒక్కరు ఇటు ఒక్కరు. ఆ అటు ఒక్కరు ఇటు ఒక్కరు దీంట్లో కనుక మీ తర్వాత 2 బిజినెస్ స్టార్ట్ చేస్తే, చిట్ స్టార్ట్ చేస్తే, ఒక పీవీ కంప్లీట్ అయిపోతే ఒక పీవీ వాల్యూ 300 రూపాయలు. ఇక్కడ ఒక పీవీ వాల్యూ 300 రూపాయలు. 300కు 200 గిఫ్ట్గా కలిపి ఫస్ట్ 500 రూపీస్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. 500 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. మీ రిజిస్ట్రేషన్ అమౌంట్ రిటర్న్ వచ్చిందనుకో. అర్థమవుతుందా? ఇంతకుముందు మేము చిట్ టేబుల్ చెప్పినప్పుడు 1వ నెల 2వ నెల పేమెంట్ చెప్పలేదు. ఇంతకుముందు కట్టిన 2000 రూపాయలు 1వ నెల. ఇక ఆ తర్వాత మీకు ఇన్కమ్ ఎట్లా ఉంటుందంటే, ఒక పీవీ విలువ 300 అని చెప్పాను కదా, ప్రతి వారం మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. మీకు కొత్త సభ్యులు వస్తూ ఉంటే అమౌంట్ వస్తుంది. గ్రూప్ ఏ, గ్రూప్ బి మీరు స్టార్ట్ చేశారు. ఒక వారంలో గ్రూప్ ఏలో 4 మంది కొత్తగా జాయిన్ అయ్యారు, గ్రూప్ బిలో 3 మంది జాయిన్ అయ్యారు. 4, 3 లెక్కేస్తే కంపెనీ ఈక్వల్గా చూస్తుంది కాబట్టి 3.3, 3:3, 3 పీవీల ఇన్కమ్ మీకు వస్తుంది. 3 × 300 900 రూపాయలు. ఒక వ్యక్తి మిగులుతాడు, నెక్స్ట్ వారంలో కలిసిపోతాడు. అలానే 2వ వారంలో
ఈ గ్రూప్ ఏలో మీరు ఏ నలుగురు వీళ్ళంతా కలిసి ఒక 10 మంది కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. ఇందులో ఒక 12 మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చారంటే 10, 12లో ఈక్వలెంట్ చూస్తే 10:10 కాబట్టి 10 పీవీల అమౌంట్ 10 × 300 3,000 రూపాయలు. అలా ఇక్కడ ఒక 15 మంది 30 మంది వచ్చారంటే 15 పీవీల అమౌంట్. 15 పీవీలు అంటే 15 3 45 ఇలా స్టెప్ బై స్టెప్ మీకు పెరుగుకుంటుంది. ఊరికనే ఏం పెరగదండి. మీరంతా కలిసి కొత్త వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకుంటూ మీ నెట్ వర్త్‌లు పెంచాలి. మీ టీమ్‌ని బిల్డ్ చేయాలి. దానికోసం ఎండలో కష్టపడాల్సిన అవసరం లేదు. యూ హావ్ టు డూ యువర్ స్మార్ట్ వర్క్. మీ మొబైల్‌లో ఉన్న వాళ్ళందరిని దీంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ అందరిని దీంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. డబ్బులు అవసరం ఎవరికి బాధలుంటే వాళ్ళని తీసుకురండి. వాళ్ళు బాగుంది. అలా మనం చేస్తూ పోతే మరి ఎన్ని స్టెప్‌ల వరకు వస్తారంటే ఎన్ని స్టెప్‌లైన డబ్బులొస్తాయి. ఒకానొక దశలో 6 నెలలకో, 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి వచ్చేటువంటి రేషియో గనక ఒక 100 వరకు వస్తే 100కు పైన వస్తే ఇవ్వడు డబ్బులు. 100 ఇస్తాడు. 100 వచ్చినా 110 వచ్చినా 120 వచ్చినా 100:100 110 ఇటు 100 వచ్చినా కూడా 100 పీవీ అమౌంట్ దట్ ఈస్ 30,000. యువర్ మాక్సిమం అమౌంట్ పర్ వీక్ ఫర్ దిస్ ఎయిమ్ 1 ఈస్ 30,000. అంటే వారానికి 500 ఇన్కమ్ స్టార్ట్ అయ్యి 30,000 ఇన్కమ్ వరకు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రతి వారం. ఎలా? ఒక పాన్ కార్డుకు ఒక ఏజెంటే తీసుకున్న డబ్బులు బాగా వస్తున్నాయని మీరు 2 ఏసంటే తీసుకోరు. వ్యాపారం అంతా బుధవారం నుంచి బుధవారంలో దొరుకుతుంది. బుధవారం సాయంత్రానికి క్లోజ్ అయిపోద్ది కొత్త వాళ్ళు ఎంతమంది జాయిన్ అయినది. గురువారం నాడు లెక్కలేస్తారు. శుక్రవారం నాడు మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి మీ అకౌంట్‌లోకి లక్ష్మీదేవి. మీకు రూ. 300 వచ్చినా, 30,000 వచ్చినా కూడా రూ. 50 కట్ అయితాయి. దట్ ఈస్ ద సర్వీస్ టాక్స్ జీఎస్టీ. డబ్బులు బాగా వచ్చే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర 5% ఇన్కమ్ టాక్స్ కట్ చేస్తూ ఉంటారు. ఆ కట్ చేసిన ఇన్కమ్ టాక్స్ మొత్తం కూడా పేమెంట్ చేస్తారు టీడీఎస్. దానికి సంబంధించినటువంటి ఫార్మ్ 16A మనకి ఇస్తారు. ఈ 16A అంటే దాదాపు ఒక గవర్నమెంట్ సర్వెంట్‌కి ఉన్నటువంటి ఏమనాలి సాలరీ సర్టిఫికేట్‌కి ఈక్వల్. అర్థమవుతుందా? వారం వారం మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి వారం వారం మీ చిట్టి అమౌంట్ ఎంతైతే ఉన్నదో 900, 950, రూ. 1000 ఆ అమౌంట్ చిట్టిలోకి వెళ్ళిపోయి రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్‌లో పడే విధంగా కంపెనీ ప్లాన్ చేసింది. అంటే ఇక్కడ చిట్టి కూడా ఆదాయ మార్గంగా పనిచేస్తుంది. అర్థమవుతుందా? మూడవ వారం నుంచి ఇక మనకు డబ్బులు వస్తున్నప్పుడు ప్రతి వారం మనకు కొత్తగా మన కింద కొత్తగా వస్తున్నారు. మన టీం పెద్దగా బిల్డ్ అయిపోతుంది. 50 మంది, 100 మంది, 150 మంది, 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది. అంత గొప్ప వాళ్ళు మన దాంట్లో ఉన్నారండి. అలా పెరుగుతూ పోతూ ఉంటే డబ్బులు వస్తూనే ఉంటాయి. ప్రతి వారం వచ్చే డబ్బులో మీ చిట్టిలోకి చిట్టి అమౌంట్ పోయి రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్‌లో పడుతుంది. మరి 50 వారాల్లో చిట్టి అయిపోతుంది కదా సార్! ఇంకా మళ్ళీ తర్వాత కూడా మన డబ్బులు వస్తాయి. దాంట్లో నుంచి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సార్ మరి గంతేనా ఇంకేమన్నా వస్తాయా? ఇంకా ఉంటాయి. అదే చెప్తున్నాను. మీరు బాగా పనిచేసి పెద్ద టీమ్ బిల్డ్ చేసి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి దీనికోసం మీరు ఎక్కడ ఎండా తిరగాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు బోల్డన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది కంపెనీ. ప్రమోషన్స్ ఇస్తుంది కంపెనీ. మీ తర్వాత గ్రూప్ ఏలో 10 మంది, గ్రూప్ బిలో 10 మంది చేరేంత వరకు మిమ్మల్ని ఏమంటారంటే ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. అంతకుముందు ఏజెంట్ అన్నారు కదా! ఫీల్డ్ ఆఫీసర్‌కి ప్రమోషన్ ఇచ్చి ఒక రిస్ట్ వాచ్ మీకు గిఫ్ట్‌గా ఇస్తుంది. శ్రీకరాయల్ రిస్ట్ వాచ్. మీ తర్వాత వచ్చిన వాళ్ళనే మళ్ళీ ఒక 8 మందిని గ్రూప్ ఏలో 8 మంది, గ్రూప్ బిలో ఒక 8 మందిని ఫీల్డ్ ఆఫీసర్‌ని చేస్తే మిమ్మల్ని ఆర్గనైజర్ అని పిలుస్తారు. అప్పుడు రూ. 10,500 మీకు ఇన్సెంటివ్ ఇస్తుంది కమిషన్‌కి అదనం. అలానే వీళ్ళ దగ్గర నుంచే మళ్ళీ ఒక 6 మంది ఆర్గనైజర్‌ని మీరు తయారు చేస్తే మీరు డెవలప్‌మెంట్ ఆఫీసర్ అవుతారు. రూ. 50,000 క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తుంది. ఇది కమిషన్‌కి అదనం. ఇక డెవలప్‌మెంట్ ఆఫీసర్ మాత్రం మీరు 1 ఇయర్‌లో కావాలి. మరి కాకపోతే ఎట్లా సార్? కాకపోతే ఇన్సెంటివ్ ఇవ్వరు. ప్రమోషన్ ఇస్తారు. ఏరియా మేనేజర్. మీరు ఒక 4 మందిని మీ తర్వాత డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ని తయారు చేస్తే మీరు ఏరియా మేనేజర్ అవుతారు. ఒక 3 మందిని మీ తర్వాత ఏరియా మేనేజర్‌లు మీరు తయారు చేస్తే మీరు రీజనల్ మేనేజర్ అవుతారు. అప్పుడు రూ. 3,00,000 ఇన్సెంటివ్, పైన రూ. 1,00,000 ఇన్సెంటివ్. టీమ్ జనరల్ మేనేజర్ మీరు కావాలంటే మీ కింద 2 మందిని రీజనల్ మేనేజర్‌లను తయారు చేయాలి. రూ. 20,00,000 క్యాష్ అవార్డ్ వస్తుంది. సో ఇయన్నీ కలిపితే రూ. 24,6 లక్షలు అవుతది. ఎయిమ్ 2లో కూడా ఇలానే 24,6 లక్షలు. ఎయిమ్ 3లో కూడా మూడో చిట్ స్టార్ట్ చేసిన అందులో కూడా ఇట్లనే వస్తది. అందుకోసమే దగ్గర 72 లక్షల పైన మనకి ఇవన్నీ కూడా మనకొచ్చేటువంటి అమౌంట్ చెక్స్. మరి ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇంత అమౌంట్ అంతా కూడా?
ఎయిమ్ 1, ఎయిమ్ 2, ఎయిమ్ 3 అనే 3 ఉందని చెప్పానా? సపోజ్ మనం ఇప్పుడు ఎయిమ్ 1లో ఇంతవరకు చెప్పాం కదా! వారానికి 30,000 వరకు. ఎయిమ్ 2లో వస్తే అది రూ. 1,00,000 చిట్ కాబట్టి ఒక పీవీ 600 ఉంటాది. ఒక పీవీ 600 అంటే వారానికి 60,000 సంపాదించొచ్చు. ఎయిమ్ 3లో వస్తే ఒక పీవీ వాల్యూ 1,500 ఉంటుంది. ఇక్కడ వారానికి రూ. 1,50,000 సంపాదించొచ్చు. అర్థమవుతుందా? అంటే వారానికి 1,00,000 నెలకు రూ. 6,00,000. ఎయిమ్ 2లో నెలకు రూ. 2.4 లక్షలు. ఎయిమ్ 1లో నెలకు రూ. 1,20,000. మొత్తం లెక్కేస్తే మీరు ఒకసారి లెక్క చూడండి. దాదాపు రూ. 9,60,000 వరకు సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి సిస్టమ్ ఇది. దట్ ఈస్ ఓన్లీ కమిషన్. ఇన్సెంటివ్స్ వేరే మళ్ళా. ఎయిమ్ 1లో ఇన్సెంటివ్స్ వస్తాయి. ఎయిమ్ 2లో ఇన్సెంటివ్స్ వస్తాయి. ఎయిమ్ 3లో ఇన్సెంటివ్స్ వస్తాయి. కానీ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని మనకు ఫస్ట్ డౌట్ వస్తుంది. ఏం లేదండి. చిట్ ఫండ్ ఇండస్ట్రీలో 5% కమిషన్ ఇవ్వమని చెప్పి రాసి ఉంది. 1982 సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్‌లో రాసి ఉంది. ఇది 7.5 అయ్యే అవకాశం కూడా కనిపిస్తాం. ఈ వచ్చే ఆదాయాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళైతేనో బిల్డింగ్‌ల మీద బిల్డింగ్‌లు కట్టుకుంటున్నారు. కోటాను కోట్లు సంపాదిస్తున్నారు. మన సార్ ఏం చేస్తుంటాడు? ఏదో 1%, 1.5% కంపెనీకి ఆఫీసులకు వాటికి వాడి రిమైనింగ్ డబ్బునంతా కూడా మనకు పంచుతున్నాడు. అదే మనకి అసలు ఈ ప్రపంచంలో ఇలాంటి కంపెనీ మీకు ఇంకోటి కనపడదండి. ఎవడైనా రూ. 100 ఆదాయం వస్తే రూ. 80 జేబులో పెట్టుకొని రూ. 20కు పేరు పెట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఏదో చేసి ఫోటోలు దిగి పేపర్‌కి ఇచ్చుకొని దాన్ని డాక్యుమెంటరీ చేసి ఇంకా ఎన్ని ఆదాయ పనులు దొబ్బొచ్చా అని చూసే కంపెనీలే చాలా. మన కంపెనీ ఏందండి? రూ. 100 రూ. 20 ఆయన ఖర్చులో పెట్టి రూ. 80 ప్రజలకు పంచేదంటే ఇట్ ఈస్ మోర్ అండ్ డెమోక్రటిక్ అండ్ సోషలిస్టిక్. కేరళ కమ్యూనిస్ట్ రాజ్యం. అందుకే తనకున్న నాలెడ్జ్‌ని షేర్ చేశాడు. తనకొచ్చే ఆదాయాన్ని షేర్ చేశాడు. తనకున్న నెట్ వర్త్‌ని షేర్ చేశాడు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారపోసానన్నట్టు. రాజన్ కారియల్ గారు నేనేమి ఇచ్చాను ఈ దేశానికంటే 3 కరైల్ చిట్స్ సిస్టమ్‌లు ఇచ్చాను. నా దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఆర్థికంగా పురోభివృద్ధి చెందండి అని చెప్పి గర్వంగా చెప్తాం. ఓకే. అందులో సభ్యులమైనందుకు మనం గర్వపడాలి. ఆదాయం వచ్చే మార్గం ఉందంటే మనమే ఎక్కువ తీసుకుందాం అనుకుంటాం గానీ, మనం ఒక్కటి తీసుకొని పక్కనకి 10 పంచుదాం అనుకునేటువంటి ఆలోచన రావడం గ్రేట్ పర్సనాలిటీ. ఈ దేశ పురోభివృద్ధిలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు, ఆర్థిక స్వావలంబన కోసం ఆలోచించిన గొప్ప మేధావి ఆయన. వారికి ఏ రకంగానైనా మనం ధన్యవాదాలు చెప్పుకొని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ పురోభివృద్ధి ఆయన లక్ష్యం ఏదైతే ఉన్నదో 10 మంది బాగుపడాలని. మనం కూడా అదే కోరుకోవాలి. మనం బాగుపడాలని కోరుకుంటే అయితే ఒక 10 మంది బాగుపడాలని కోరుకోవడమే. 'కలేజా' సినిమాలో మహేష్ బాబు అన్నట్టు. నాకు రూ. 10 కావాలంటే ఎవరు ఇవ్వడు. పక్క బాబుకు పాలు తాపిస్తాడు ఆయన ఒక 10 ఇయ్యమంటే వాడు రూ. 100 ఇచ్చిపోతాడు. ఇది వాస్తవం. ఈ విశ్వం మనకు అవసరమైన ప్రతిదీ ఏర్పాటు చేసింది. అది పొందడంలో మనమే ఎనక ముందు నమ్మకం లేక ఎనక ముందు అవుతుంది తప్ప మనకి ఏది అవసరం ఉందో అది ఖచ్చితంగా ఈ సృష్టి మనకు క్రియేట్ చేసింది. ఇక్కడ మీరందరూ వచ్చి ఎందుకు కూర్చున్నారు? ఈ విశ్వం మనందరిని కలిపింది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ గమనిస్తే టాపిక్ డైవర్ట్ అయితే చాలా ముందుకెళ్ళి ఎటో వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా నియంత్రితమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీ. 5% ఫోర్‌మెన్ కమిషన్ నుండే ఖర్చు పెడుతుంది గానీ, నీ సేవింగ్ నుంచి గానీ, నీ కంపెనీ కమిషన్ నుంచి గానీ ఎక్కడ ముట్టుకోదు. రూపాయి కూడా కంపెనీ. చిట్ స్టార్టింగ్ అంతా కూడా ఏమంటదండి పిఎస్ఓ తీసుకున్న తర్వాతనే స్టార్ట్ అవుతుంది. 3 కరెంట్ చిట్స్ ఇతర చిట్ ఫండ్ కంపెనీలాగా సాంప్రదాయమైన చిట్ ఫండ్ కంపెనీ అయినప్పటికీ చిట్ ఫంక్షనింగ్‌లో ఏజెంట్ సిస్టమ్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. డిఫరెన్స్ ఉంది. కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రతి పైసా పన్నుగా చెల్లిస్తుంది. మన పైసలు ఇన్‌కమ్ టాక్స్‌లో కడితే మనకు ఫార్మ్ 16 ఇస్తుంది. కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లగలుగుతుంది. కొన్ని కండిషన్స్ ప్రకారం చేసే అవకాశం. ఏజెంట్ ర్యాంక్ నుంచి బోర్డ్ డైరెక్టర్ వరకు వెళ్ళే ఛాన్స్ కేవలం దీంట్లో మాత్రమే. అపరిమితమైన నామినేషన్స్ అవుతాయి. ఒక డెవలప్‌మెంట్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న వ్యక్తి చనిపోతే అందులో ఉన్న నామినీ డైరెక్టే డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయిద్దండి. అసలు మీకు ఇదొక్కటి చాలండి కంపెనీ గొప్పతనం చెప్పడానికి. అవునా? అని డౌట్ వస్తే అవును అయినప్పుడు చూడండి మీరు. ఏజెంట్ల వెల్‌ఫేర్ కోసం ఖచ్చితంగా సంఘం ఉన్నది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో మనది ఒకటి.
ఈ సంస్థలో కనుక మీరు సభ్యులుగా వస్తే కేవలం డబ్బు వ్యాపారం మాత్రమే కాదు, ఒక సుశిక్షితులైనటువంటి భారత పౌరుడుగా మీరు మారతారు. మీలో సర్వతోముఖాభివృద్ధి వస్తుంది. అందుకోసమే భవిష్యత్ కార్యాచరణ అనే దాన్ని నేనేం చెప్పను, అది మీరే తీసుకోవాలి. మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ సబ్మిట్ చేసి మీ సీనియర్స్ మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గర అకౌంట్ తీసుకొని 2,200 చెల్లించి కంపెనీలో మెంబర్స్గా రండి. మీకోసం కాదు, మీ ఫ్యామిలీ కోసం, మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. దీన్ని జనోద్ధరణ అనుకోండి, ఇంకోటి అనుకోండి. మీరు ఆర్థిక పరిపుష్టత, అమ్మా నాయన ఫీజు కట్టు, నాయన నా ఫీజు అడుగుతుడు సారు, నెల నెలకు రెంట్లు కట్టు, నెల నెలకు వచ్చే ఖర్చులు, పండుగ వస్తుందంటే భయం, చుట్టాలు వస్తుందంటే భయం. ఈ భయం నుండి మీరు విముక్తి పొందాలంటే ఇంతటి గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు పనిచేయాలని, ఇందులో మీరు గొప్పగా లక్షాధికారులు, కోటీశ్వరులుగా మీరు సంపాదించుకునే జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్.